జైల్ మనలో చాలామందికి భయాన్ని గుర్తు చేస్తుంది. కానీ అమెరికాలో టెక్సాస్ స్టేట్లో హన్స్విల్ అనే సిటీలో ఉన్న ఒక జైల్లో ప్రతి శుక్రవారం ఒక వింత కోసం ఎదురు చూస్తుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 o'clockకి ఒక ఓల్డ్ ఉమెన్ ఆ జైలుకి వచ్చేది. ఆమె ఒక్క ఖైదీని కూడా కలిసేది కాదు. కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు మొత్తం జైలు అంతా సైలెంట్గా మారిపోయేది. ఆమె ఎవరు, ఎందుకు వచ్చేది? జైల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆమె గురించి తెలుసు. సెక్యూరిటీ ఆమెను ఆపరు. రిజిస్టర్లో సంతకం చేస్తుంది, లోపలికి వెళ్తుంది. 1 గంట తర్వాత నిశ్శబ్దంగా బయటకు వస్తుంది. కానీ ఎవరిని కలవదు. ఒకరోజు కొత్తగా వచ్చిన ఆఫీసర్ డానియల్ అది గమనించాడు. అతనికి అర్థం కాల, జైల్లోకి వచ్చి ఎవరిని కలవకుండా 1 గంట ఏం చేస్తుంది? డానియల్ రిజిస్టర్ చూశాడు. 1 వారం కాదు, 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, 20 years. ప్రతి శుక్రవారం అదే సంతకం, అదే సమయం. కానీ విజిటర్ నేమ్ ఖాళీ, ప్రిజనర్ నేమ్ ఖాళీ. డానియల్కి ఆశ్చర్యం వేసింది. అయితే జైలు అధికారులు ఆమెను ఎందుకు అనుమతిస్తున్నారు? డానియల్ వాళ్ళ వార్డెన్ అడిగాడు. వార్డెన్ నవ్వాడు. ఇంకొన్ని రోజులు ఆగి చూడు, నీకే అర్థమవుతుంది అన్నాడు. కానీ డానియల్ ఆగలేదు. నెక్స్ట్ ఫ్రైడే దూరంగా ఆమెను గమనించాడు. ఆమె ఖైదీల బ్లాక్లోకి వెళ్ళలేదు, విజిటర్ రూమ్కి కూడా వెళ్ళలేదు, ప్రిజనర్ హాస్పిటల్ దానికి కూడా వెళ్ళలా. అయితే ఎక్కడికి వెళ్ళింది? ఆమె వెళ్ళింది జైల్లో ఎవ్వరు వెళ్ళని ఒక చిన్న గదిలోకి. ఆ గదిలో ఒక పాత ఫోటో, దాని ముందు ఒక చిన్న క్యాండిల్, కొన్ని పూలు, అంతే, ఎవ్వరూ లేరు. డానియల్ ఎందుకో అంటే ఆశ్చర్యపోయాడన్నమాట. ఆమె నిశ్శబ్దంగా ఆ ఫోటో ముందు నిలబడింది. ఈ వారం కూడా వచ్చాను అని చెప్పింది, అంతే, బయటకు వచ్చింది. డానియల్ వార్డెన్ అడిగాడు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆమె భర్త అని. వార్డెన్ కాదు అన్నాడు. కొడుకా? కాదు. బంధువా? వార్డెన్ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాడు. అప్పుడు చెప్పటం మొదలుపెట్టాడు. 20 years క్రితం ఈ జైల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తారు. కానీ ఒక యువ డాక్టర్ మాత్రం లోపలే ఉండిపోయాడు. గాయపడిన ఖైదీని ఒక్కొక్కరిని బయటకు పంపాడు. చివరి ఖైదీ కూడా బయటకు వచ్చిన తర్వాత పైకప్పు కూలిపోయింది. ఆ డాక్టర్ అక్కడికక్కడే చనిపోయాడు. డానియల్ మెల్లగా అడిగాడు, అయితే ఆమె? వార్డెన్ చిరునవ్వు నవ్వాడు. ఆమె ఆ డాక్టర్ భార్య కాదు. డానియల్ ఆశ్చర్యపోయాడు. అయితే ఆ రోజు ఆ డాక్టర్ కాపాడిన చివరి ఖైదీ తల్లి. వార్డెన్ మెల్లగా చెప్పాడు, ఆమె కొడుకు జైలు నుంచి బయటకు వచ్చాక కొన్ని సంవత్సరాలకే చనిపోయాడు. కానీ తన కొడుకుని రెండోసారి పుట్టించిన మనిషి ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ ఓల్డ్ ఉమెన్ బయటకు నడుస్తూ మెల్లగా ఒక మాట చెప్పింది, కొడుకుని కనటం గొప్ప కాదు, కొడుకుని తిరిగి ఇచ్చిన మనిషి నీ జీవితాంతం గుర్తుపెట్టుకోవటం గొప్ప. మనకు మేలు చేసిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడానికి 1 రోజు సరిపోదు. కొన్ని రుణాలు జీవితాంతం తీర్చలేం.